రక్షణ కరువైతున్న అమ్మాయిలు, మితిమీరిపోతున్న అత్యాచారాలు, హత్యలు, అసలు భయం అనేదే లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న నిందితులు, చట్టాలపైన ప్రజలకు నమ్మకం అనేది సన్నగిల్లిపోతుంది అని ప్రజలే అనుకుంటున్నారు. అసలు చట్టాలు ఉన్నాయా? చట్టాలు ఉంటే ఈ నీచులు నికృష్టులు ఇంత ఘోరంగా ఎలా చేయగలుగుతున్నారని ఎక్కడ చూసినా ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు. చట్టాలు బలంగా ఉంటే ఇంతకు ముందు లేనిది ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత ఘోరంగా తయారవుతున్నారు? ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. చట్టాలు బలంగా ఉన్నప్పుడు ఇంకోనికి ఎవరికైనా శిక్ష పడితే ఇంకోనికి చేయడానికి భయపడాలి కదా. అలా భయం లేకుండా వాళ్ళకు ఎలా తయారయ్యారంటే మా అంటే ఓ 2 నెలలు 6 నెలలు జైల్లోకి పోయి బయటకు వస్తాం కదా అనే ఆలోచనలతోనే ఉన్న బెదవులు కూడా ఉన్నారు. మన చట్టాలు ఎంత గట్టిగా ఉండాలనంటే ఎవరికైనా శిక్ష చేస్తే మళ్ళీ వేరే ఒకడు అలాంటి తప్పు చేయాలని అంటే వానికి అసలు మనం ఎందుకు పుట్టాంరా, మనం ఎందుకు బతుకున్నాంరా అనే ఆలోచన మైండ్లో కలిగేటట్టు ఉండాలి ఆ శిక్షలు. అంతే తప్ప మన చట్టాలలో కొన్ని లొసుగులు వాడుకొని ఇలాంటి వేస్ట్ నీచ నికృతుల బాడుకవులు ఈ ఫోక్సో చట్టం కేసులో అరెస్ట్ అయిన నిన్నగాక మొన్న చూసుకుంటే ఫోక్సో కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన విధవ తన భార్య 2 పిల్లల్ని అలాగే మరో 3 కూడా చంపిండు అని అంటే మనకి భయం అనేది ఎక్కడ ఉంది అంటే దీనికి మూలం ఏందని అంటున్నా. వానికి భయమే కాదు, వాడు ఇలాంటి చేయడానికి వాడు ఒక్కడే అనట్లేదు. మొన్న దేశంలో తీసుకుంటే ఒక మైనర్ అమ్మాయిని 30 మంది కిరాతకులు ఎంత నీతంగా అత్యాచారాలకు ఒడిగొట్టిల్లంటే అలాంటి బాడుకవులు అలాంటి వేస్ట్ గాళ్ళను ఏం చేసినా కూడా తప్పు లేదు. వాళ్లకు మీరు ఇచ్చే శిక్షలు సాధారణంగా ఉరి శిక్ష ఇలాంటివి వేస్తే సరిపోదు. వేరేటోనికి భయం కలగాలనంటే ప్రజల ముందు తీసుకొచ్చి వానికి ప్రజలే బుద్ధి చెప్పే విధంగా మీరు శిక్షలు అమలు చేస్తే వేరొక్కడికి ఇలాంటి తప్పు చేద్దామంటే భయం కలిగే విధంగా మన చట్టాలు ఉండాలని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇది ఒక తల్లిదండ్రులు ఒక ఆవేదన ఏందనంటే చిన్నప్పటి నుండి బిడ్డలని అమ్మాయిలను ఎంతో జాగ్రత్తగా కని పెంచుకొని పెద్ద చేసిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి స్వేచ్ఛగా తిరిగి రారా అనే భయంతో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులను ఇంకా మనం ఉన్నది. ప్రభుత్వం ఏం చెయ్యాలి? ఇంకా చెప్పాలన్నట్టే చెప్తున్నా. డబ్బున్నోనికి ఇవైతే సర్వసాధారణం అయిపోయింది. వాడు ఏదో మాయ మాటలు చెప్పి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే వాళ్ళకు ఇంతంత డబ్బు ముట్ట చెప్పి కాంప్రమైజ్ చేసుకున్నాడు. ఇలాంటివి చేయడం ద్వారా మీతో మరొకటి మత్తు పదార్థాలు గంజాయి విడిగా పెరిగిపోతుంది. ఎక్కడ చూడు నీకు గంజాయి మత్తు పదార్థాలు ఇవి తీసుకున్న తర్వాత ఆ విధవలు ఏం చేస్తాను అన్న సోయి కూడా మత్తి మరిపోతారు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక అమ్మ అక్క చెల్లె ఉంటుంది అనే నింగిత జ్ఞానం అనేది మర్చిపోయి పశువుల కంటే దారుణంగా ప్రవర్తించుతాళ్ళు. అరే మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు కదా, మన ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా, మన ఇంట్లో కూడా భార్య పిల్లలు ఉంటారు కదా అనే ఆలోచన విజ్ఞతను కోల్పోతున్నారు ఈ గంజాయి మత్తు పదార్థాల వల్ల. చట్టాలు ఏదైనా చేయదలుచుకుంటే ఈ గంజాయిని పూర్తిగా రూపు మాపితే తప్ప ఇలాంటి అఘాయిత్యాలు బంద్ కావని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే మీరు ఏదైతే చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఒక్కసారి వాడు కేసులో అరెస్ట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాడు ప్రజల్లో తిరగాలంటే భయంతో తిరగాలి. వాడు ఒక మంచి ప్రవర్తనతోనే తిరగాలి తప్ప వాడిని అలా చేసే విధంగా చట్టాలు తీసుకురావాలి. అంతేగాని చూస్తే వాడు నిన్న కాక మొన్న పగ పెట్టుకొని వచ్చి మరీ చంపిండంటే మనకి భయం ఎక్కడున్నది? ఇక ప్రభుత్వాల మీద భయం ఉండాలి కదా. ఎవరికైనా ఏదైనా తప్పు చేస్తే బయట మనను ఏమనుకుంటారు అనే భయాలు అనేటివి లేకుండా పోతున్నాయి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే వాళ్ళు ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఏమైపోతారు అనే భయానికి కూడా గురవుతున్నారు. అలాగే వాళ్ళ సమాజంలో వాళ్ళ విలువ ఏమైపోతుందని భయపడి కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అలా ఆత్మహత్యలు చేసుకోకుండా అమ్మాయిలకు రక్షణ కల్పించాలని అంటే ప్రభుత్వాలు ఇంకా చట్టాన్ని బలోపేతం చేసి ఎవరైతే ఇలాంటి
నీచ నికృత్య చేష్టలు చేస్తారో వాళ్ళకు ప్రజల ముందట బుద్ధి చెప్తే గానీ ఇలాంటి విధవులకు గుణపాఠం రాదు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం మన అమ్మాయిలను ఎంత జాగ్రత్తగా కని పెంచి పెద్ద చేసినా కూడా బయట విధవులు తయారవుతున్నారు. ఆ విధవులు ఎట్లా తయారవుతున్నారంటే బయట దొరికే మత్తు పదార్థాల వల్ల. దయచేసి అమ్మాయిల తల్లిదండ్రులే కాదు, అబ్బాయిల తల్లిదండ్రులు కూడా ఒకటి చెప్పండి పిల్లలకు. మన ఇంట్లో కూడా మనకు అరే మన ఇంట్లో మన అమ్మలు అక్కలు చెల్లెలు అందరు ఉంటారా, బయట వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. వాళ్ళకు చిన్నప్పటి నుండే పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకు చెప్పుకుంటా పెంచండి. మనకు కూడా కుటుంబం ఉంటుంది, అవతలోనికి కూడా కుటుంబం ఉంటుంది. అవతలోని కుటుంబం బాధ మళ్ళీ మన ఇంట్లో జరిగితే మన పరిస్థితి ఎట్లుంటుంది రా అని వాళ్ళకు కొంచెం జ్ఞానం వచ్చుడితోనే వాళ్ళకి ఇలాంటి అవగాహన చేసుకుంటా పెంచండి. దయచేసి ప్రభుత్వాలు ఏవైతే ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు ఉన్నాయో వాటన్నిటిపైన ఎవరైతే ఈ కొడుకులు ఉంటారో వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలి. అలాగే ప్రజలకు కూడా మేము ఉన్నాము, చట్టపరంగా మేము మీకు అండగా ఉంటామని ధైర్యం కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇంకా ఎలాంటి మార్పులు రావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.